ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. రేపు 2025-26కు సంబంధించి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులను అఖిలపక్షం ముందు ఉంచారు రాజ్నాథ్ సింగ్. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అటు మహాకుంభమేళాలో తొక్కిసలాట అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని విపక్షాలు నిర్ణయించాయి. అయితే ఏ అంశాలపై చర్చించాలనేది బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. ఈ సమావేశంలో 16 బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 2024-25 కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుండి ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ప్రారంభం చేయనుంది. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనుంది. దీంతో రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కు ఆమె సభకు ఆమోదించనున్నారు. అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు 2 విడతలుగా జరపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా ఇవాళ నుండి తొలి విడతగా ఫిబ్రవరి 13 వరకు జరగగా, రెండో విడతగా మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరపాలని చెప్పేసి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిన్న అఖిలపక్ష సమావేశం కొనసాగింది. నిన్న రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో పలు కీలకమైన బిల్లులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీల పార్లమెంటరీ సంబంధించిన ఫ్లోర్ లీడర్లకు వివరించారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు ప్రధానంగా చర్చకు రానుంది. అంతేకాకుండా మొత్తం 16 బిల్లులు ఈ సభలోనే ఇంట్రడ్యూస్ చేయనున్నారు. మొత్తానికి ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు బిల్లుతో పాటు పలు అంశాలపైన కూడా ఇప్పటికే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించినట్లు కూడా కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న అఖిలపక్ష సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టే ఈ వక్ఫ్ బోర్డుతో పాటు ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు లాంటివి ఇందులో ప్రధానంగా లిస్ట్ చేశారు. ఇప్పటికే వక్ఫ్ బోర్డుపై ఈ బిల్లుకు జేపీసీ ఇప్పటికే మొన్నని ఓం బిర్లా స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు ఆ నివేదిక. అయితే ఈ సమావేశాల ముందే అంటే బడ్జెట్ సమావేశాల మొదటి విడతలోని వక్ఫ్ బోర్డు బిల్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా అనేక బిల్లులు అంటే 16 బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టిన నేపథ్యంలో ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటర్స్టేట్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్ అండ్ త్రిభువన్ ఫ్యాక్టరీ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లులు కూడా ఇందులోనే ప్రవేశపెట్టున్నారు. ఏదైతే రైల్వేస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయిల్ ఫిల్ 2025 ఫైనాన్స్ బిల్లు కూడా ఇందులోనే ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. గత సమావేశాల్లో పెండింగ్ లో ఉన్న మరో 10 బిల్లులు కూడా ఈ సభ ముందుకు రానున్నట్లు కూడా ఇప్పటికే లోక్సభ నుంచి నిన్న అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత తెలిసింది. అయితే ఏ బిల్లు ఎప్పుడు వస్తుంది, బడ్జెట్ రేపు పెట్టిన నేపథ్యంలో ఈ చర్చ ఏ విధంగా కొనసాగించాలి, మిగతా అంశాలపైన కూడా బీఎస్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిన్న పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు. అయితే ప్రధానంగా ప్రతిపక్షాలు మాత్రం ఒకటే లేవనెత్తున్నాయి. వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా పలు కీలక అంశాలపైన కూడా మరొకసారి చర్చించాలని ఒక పక్క అయితే ఇప్పటికే గతంలో ఆదానికి సంబంధించిన ఇష్యూను జేపీసీకి ఇవ్వాలని చెప్పేసి పట్టుబట్టిన నేపథ్యంలో మరోసారి కూడా ఆదాని అంశాన్ని కూడా మరొకసారి తెర మీదకి తీసుకున్న ప్రతిపక్షాలు. అంతేకాకుండా ఇటీవల జరిగిన మహాకుంభమేళలో తొక్కిసలాట దాంట్లో చనిపోయిన మృతులకు సంబంధించి కావచ్చు, మహాకుంభమేళకు సంబంధించి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని కూడా ప్రధానంగా ఈ సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రతిపక్షాలు. అయితే అఖిలపక్ష సమావేశంలో మాత్రం అన్ని సజావుగా జరపాలి, ఈ సమావేశాలు కొంత పారదర్శకంగా జరపాలి, అందరికీ అవకాశం ఇస్తామని చెప్పేసి
నిన్న కిరణ్ రిజిజు చెప్పారు. కానీ పార్లమెంటు సమావేశాల్లోనే పలు కీలక అంశాలను కూడా ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఇటు ఢిల్లీ ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో కూడా పార్లమెంటు సమావేశాలు కొంత హాట్ గా జరిగే అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఇటు పార్లమెంటుకు సంబంధించిన సమావేశాల ఈ ఫిబ్రవరి 5వ డేట్ నాడే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కూడా కొంత సీరియస్ గానే పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపు అంటే 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం ప్రారంభం కానుంది. ప్రియా. రైట్, లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ.